పారాలిసిస్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయొచ్చా? దీంట్లో న్యూరో సర్జన్ పాత్ర ఏంటి? పెరాలసిస్కి కారణాలు మేజర్గా 2. అంటే బ్రెయిన్లో క్లాట్ అవ్వడం ఒకటి, రెండోది బ్లడ్ వెజల్స్ రప్చర్ అవ్వడం. ఓకే. బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వడం అంటే యూజువల్లీ బీపీ ఎక్కువైనప్పుడు, షూటప్ అయినప్పుడు బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు పక్షవాతం వస్తుంది. అదొక 20% కేసు. 80% ఏంటంటే రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాల లోపల బ్లడ్ క్లాట్స్ జామ్ అవుతాయి. బ్లడ్ వెజల్ బ్లాక్ చేయడం వల్ల దాని తర్వాత ఉన్న ఏరియాకి, బ్రెయిన్ భాగానికి రక్త సరఫరా రాదు. ఓకే. బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఉండదో ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి, ఆ టెరిటరీకి ఆక్సిజన్ అందదు, గ్లూకోజ్ అందదు. ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ పనిచేయవు. పనిచేయకపోతే బ్రెయిన్, ఇప్పుడు మన ప్రతి బాడీ మూమెంట్ను కంట్రోల్ చేసేది బ్రెయినే. సో ఒకవేళ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయినట్టయితే పక్షవాతాలు వస్తాయి. అంటే ఒక్కోసారి కాలు చేయి పడిపోవడము. బ్రెయిన్లో కూడా డిఫరెంట్ పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక బ్రెయిన్ క్లాట్ అయింది అనుకోండి, కుడికాలు కుడి చేయితో పక్షవాతంతో పాటు మాట కూడా పడిపోతుంది. స్పీచ్ సెంటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కనుక. ఓకే. ఒకవేళ ఆ క్లాట్ అనేది మెదడుకు వెనక భాగాలు వచ్చింది అనుకోండి, అక్కడ విజన్ సెంటర్ ఉంటుంది. విజన్ పోయినప్పుడు అక్కడ వెనకాల వస్తే ఒక్కోసారి పేషెంట్ విజన్ కూడా పోవచ్చు. ఓకే. అది కూడా కొన్నిసార్లు స్ట్రోక్ లక్షణాలు. కొన్నిసార్లు ఫ్రాంటల్ లోబ్స్ అంటాం. అలాంటి చోటు వచ్చినట్టయితే ఒక్కోసారి పేషెంట్ మత్తులో ఉండడం, రెస్పాండ్ కాకపోవడము, కొన్నిసార్లు పిచ్చి ప్రవర్తన కూడా ఉండవచ్చు. అంటే బ్రెయిన్లో ఏ భాగంలో క్లాట్ అయిన దాన్ని బట్టి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. మేజర్గా పక్షవాతాలు వస్తాయి.